నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇంకో కాగితాలు సంతకం పెట్టు. ఏమి రాస్తుంది ఇందులో? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది. మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. నాతోనా? అవును. ఎందుకు? సెంటర్లో పంచేత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. ఏది ఉందా? లేదు. సంగీతంలోనే ఉందా? ఇక టైం అయింది పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆగు. ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం. ఇవ్వండి. ఆగు. నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి, ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని. ఇచ్చేయండి. ఇప్పుడే. ముందు మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకునేదండి? అబద్ధం అడగు. ఏమి మాట్లాడకుండా 5 నిమిషాలు గదిలో ఏం చేశా? ఏం లేదండి. అగ్గిపుల్లు అడిగింది, ఇచ్చాను. చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. ఓర్మోయ్, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెబితే నమ్మటానికి నేనేమన్నా చెవులో పూ పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా సత్య ప్రమాణకంగా చెప్తున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ బుద్ధం మీద చేసేవాళ్ళు, వాళ్ళు చెంప మీద వేశారు. తప్పు చేయించే మై గారు కొట్టరుగా, అందుకే కొడుతున్నాం. సరిపోయింది, వెళ్ళి పట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వర గారు, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్రూవర్ గా మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు అప్రూవర్ గా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును. వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం. పదండి.